Welcome to my channel BSc Degree 5th Sem Applications of Laplace Transform చూడండి. Applications of Laplace Transforms లో 66 ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. Solve ty double dash plus y dash plus ty is equal to 0 gives that y of 0 is equal to 1. Second condition ఇవ్వండి. ఎలా చేయాలి? ఫస్ట్ మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ చేసిన విధంగానే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ty is equal to 0. చూడండి, ఏ ఫార్ములా లెక్క ఉంది? బై ద డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై టీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్ d power n by ds power n of f of s. చూడండి, -1 whole power 1 t power 1 by ds power 1 Laplace transforms of y double dash plus Laplace transforms of y dash plus ty t multiplication లో ఉంది -1 whole power 1 d power 1 by ds power 1 Laplace transforms of y is equal to 0. అంటే మైనస్ d by ds ఆఫ్ ఏ ఫార్ములాలో ప్లే చేయాలి? s స్క్వేర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 మైనస్ y dash of 0. Laplace transforms of y dash అంటే s of y of s minus y of 0 minus d by ds of Laplace transforms of y of t అంటే y of s is equal to 0. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు, ఒకటి ఇవ్వలేదు. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏంది ఇది? గివెన్. ప్రాబ్లంలో ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు, పుట్ నేను తీసుకుంటున్నాను y డాష్ ఆఫ్ 0. y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే minus d by ds of s square y of s y of 0 అంటే 1 y dash of 0 అంటే మా a ప్లస్ s of y of s y of 0 అంటే 1 మైనస్ d by ds of y of s. ఇప్పుడు మీరు పుట్ y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు z. y ఆఫ్ s అన్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ t అన్న రెండు ఒకటే. అంటే ప్రాబ్లంలో మీరు ఎలా తీసుకునేనా చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకేనమ్మా? చూడండి,
minus d by ds of s square y of s అంటే z minus s minus a plus s of y of s అంటే z minus 1 minus d by ds of y of s అంటే z is equal to 0. uv ఫార్ములా లెక్కుంది, ఏ ఫార్ములా అప్లై చేయాలి అంటే ఇది d by dx ఆఫ్ uv ఫార్ములా లెక్కుంది. ఏంది ఫార్ములా? u ఇంటూ d by dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d by dx ఆఫ్ u. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అంటున్నాను డిఫరెన్షియేషన్లో. మైనస్ d by ds తీసేయండి, ఇంకా u ఇంటూ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాను కాబట్టి v అంటే z ప్లస్ v అంటే z d by ds ఆఫ్ s స్క్వేర్. d by ds ఆఫ్ s వాల్యూ 1, కాన్స్టెంట్ చేస్తే 0. నెక్స్ట్ ప్లస్ sz మైనస్ 1 మైనస్ dz by ds is equal to 0 minus s square d by ds of z అంటే dz by ds మా ప్లస్ z ఇంటూ s స్క్వేర్ చేస్తే 2s మైనస్ 1 ప్లస్ sz మైనస్ 1 మైనస్ dz by ds is equal to 0. మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ s స్క్వేర్ dz by ds మైనస్ 2zs మైనస్ ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ sz మైనస్ 1 మైనస్ dz by ds is equal to 0. చూడండి, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. మైనస్ s స్క్వేర్ dz by ds మైనస్ 2szలోంచి ఒక sz పోతే మైనస్ sz మైనస్ dz by ds is equal to 0. dz by ds కామన్ తీసుకోండి మా. dz by ds కామన్ తీస్తే మైనస్ s స్క్వేర్ మైనస్ 1 మైనస్ sz ఇటు సైడ్కి పంపిస్తే ప్లస్ sz అంటే dz by ds ఈజ్ ఈక్వల్ టు sz బై మైనస్ కామన్ తీసుకోండి s స్క్వేర్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి జెడ్ని. dz by z is equal to minus s by s square plus 1 into ds. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రల్ 1 by z into gz is equal to ఇంటిగ్రల్ s by s square plus 1 into ds. చూడండి, 2 into 2 by చేయండి. ఇంటిగ్రల్ 1 by z into dz మైనస్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ s by s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ds ఈజ్ ఈక్వల్ టు 0. 2ని డివైడ్ చేసి 2ని మల్టిప్లై చేసుకోండి మా. ఇది ఏ ఫార్ములా లేకుంది చేద్దాం అంటే నెక్స్ట్ మీకు 1 by z ఇంటిగ్రల్ 1 by z into dz ప్లస్ ఇంటిగ్రల్ 1 by 2 of 2s by s square plus 1 is equal to ds is equal to 0. చూడండి, ఇంటిగ్రల్ 1 by x into dx అంటే ఇది log x. ఇంటిగ్రల్
f dash of x by f of x into dx value log of f of x plus c. ఇంటిగ్రల్ 1 by z అంటే log z plus 1 by 2 of log of s square plus 1. ఎలా వచ్చింది? f of s is equal to s square plus 1 డిఫరెన్షియేషన్ చేయండి. f dash of s చేస్తే s స్క్వేర్ చేస్తే 2s అంటే f of x ఇది f dash of x ఇది 2 log z ప్లస్ m log a ఫార్ములా లెక్క ఉందిమా. ఏంది ఫార్ములా? log a పవర్ m log of s square plus 1 whole power 1 by 2 is equal to 0. ఇది log a plus log b ఫార్ములా లెక్క ఉంది. log a plus log b log ab అది అంటే log of z into s square plus 1 whole power 1 by 2 is equal to some constant value ఉంటుంది కాబట్టి log c మా log క్యాన్సిల్ చేసుకుంటే z into s square plus 1 whole power 1 by 2 is equal to c. z అంటే నేను చెప్పాను y of s అని. c by s square plus 1 whole power 1 by 2. అయితే ఈ ప్రాబ్లంలో z is equal to c by whole power 1 by 2 అంటే root of s square plus 1. ఓకేనా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. z అంటే y of s is equal to c into 1 by root of s square plus 1. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by root of s square plus 1 ఏంది ఫార్ములా? j నాట్ ఆఫ్ ఇక్కడ ఏ అంటే 1t ఉంది అంటే c ఇంటూ j నాట్ ఆఫ్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s అంటే y of t. ఈక్వేషన్ నెంబర్ t తీసుకోండి. ప్రాబ్లంలో ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? y of 0 is equal to 1 ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? గివెన్ ఇనిషియల్ కండిషన్ అంటే y of 0 is equal to 1. t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే y of 0 is equal to c of j naught of t. y of 0 అంటే 1, c of j naught of t ప్లేస్లో 0. j naught of 0 వాల్యూ 1 మా స్టాండర్డ్ ఫార్ములా ఇది. c is equal to 1. c is equal to 1. Substituting in equation number 2 అంటే y of t is equal to c అంటే 1 j naught of t. అది ఆన్సర్. మీరు ప్రాబ్లంలో ఇలా చేస్తే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే నేను 2 మాటలు చెప్తాను. మెంబర్షిప్ మీద కానీ జాయిన్ మీద కానీ క్లిక్ చేయండి. అంటే మెంబర్షిప్ జాయిన్ మీద క్లిక్ చేస్తే సిల్వర్ లెవెల్, డైమండ్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్. మీరు సిల్వర్ లెవెల్ 89 రూపీస్ పెట్టాను, గోల్డ్ లెవెల్ 199 రూపీస్ పెట్టాను, డైమండ్ లెవెల్ 299 రూపీస్ పెట్టాను. క్లిక్ చేస్తే యూపీఐ కానీ అంటే ఫోన్పే కానీ డెబిట్ కార్డ్ ద్వారా మీరు
వీడియోస్ పర్చేస్ చేసి మీరు చూసుకోగలరు. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.